మార్నింగ్. మనం ఈరోజు మాట్లాడుకుంటూ టాపిక్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్. Coming to that full stack developer roadmap, we have three main topics is front end, back end, and programming. And coming to the front end, we use three technologies: HTML, CSS, and JavaScript. HTML for the structure of web pages, CSS for styling web pages, and JS for making web page interactive. We use for this frameworks and libraries also. Coming to that, React.js and Angular and libraries Bootstrap. ఇప్పటి వరకు చూసుకుంటే మనం 5 టెక్నాలజీస్ కవర్ చేసాము. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ ఈ రెండిట్లో ఒకటి రియాక్ట్ జేఎస్ అండ్ బూట్స్ట్రాప్. ఈ 5 టెక్నాలజీస్ కలుపుకుంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ ఐ ప్రిఫర్ దట్ రియాక్ట్ జేఎస్ యూజ్ చేయటం ఫ్రేమ్వర్క్ కింద ఐ ప్రిఫర్ దట్ అండ్ బూట్స్ట్రాప్. దీస్ 5 టెక్నాలజీస్ కలిపిస్తే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, మనకు బ్యాక్ ఎండ్కి వచ్చే కొద్దీ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి పర్ఫెక్ట్ అయి ఉండాలి ఆబ్వియస్గా. వి చూజ్ జావా ఆర్ పైథాన్, మన ఇష్టం, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. బట్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి బ్యాక్ ఎండ్లో ఫ్రేమ్వర్క్స్ మారుతాయి అనమాట. జావాకి ఒక డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది, పైథాన్కి ఒక డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అండ్ ప్రోగ్రామింగ్ లెవెల్ ఎంతవరకు ఉండాలంటే మినిమం కోర్ బేసిక్స్ ఉండాలి. అండ్ లైక్ ప్రోగ్రామింగ్కి మీడియం టు అడ్వాన్స్ లెవెల్‌లో చేసేటట్టు ఉండాలి. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ కింద వస్తే నేను చెప్పినట్టుగా డిజాంగో, ఫ్లాస్క్ అండ్ స్ప్రింగ్ బూట్. స్ప్రింగ్ బూట్ ఏమో మన జావా ఫుల్ స్టాక్‌కి వస్తుంది. అండ్ ఫ్లాస్క్, డిజాంగో ఇవన్నీ పైథాన్ ఫుల్ స్టాక్ కింద వస్తాయి. అండ్ డేటాబేస్ వాస్ కామన్ టు బోత్ ఫుల్ స్టాక్ పైథాన్ ఆర్ జావా. మైఎస్క్యూఎల్ ఇక్కడ మనం ఆబ్వియస్‌గా మాంగోడీబీ కూడా యూజ్ చేయొచ్చు నోఎస్క్యూఎల్ కింద. బట్ మైఎస్క్యూఎల్ ఈస్ ప్రిఫరబుల్ అండ్ మోస్ట్ యూజ్డ్. సో మైఎస్క్యూఎల్ నేను ప్రిఫర్ చేస్తాను బ్యాక్ ఎండ్ కింద. అండ్ కమింగ్ దట్ కింద అవ్వాలి అంటే మీరు ఈ టెక్నాలజీస్ అన్నీ నేర్చుకొని స్పెసిఫిక్గా వాట్ ఎవర్ వి వాంట్ అని మొత్తం అన్నీ ఒక లైన్ వైజ్గా నేర్చుకుంటూ వస్తుంటే మీరు ఇక్కడ 3 రోల్స్కి అప్లై చేయొచ్చు జాబ్స్ కింద. అండ్ కమింగ్ దట్, ఫస్ట్ ఇట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ కింద మీరు అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కింద అప్లై చేయొచ్చు. అండ్ థర్డ్ ఫ్రంట్ ఎండ్ కింద డెవలపర్ కింద కూడా మీరు అప్లై చేయొచ్చు. ఒక ఒక్క టెక్నాలజీస్ లైక్ ఫుల్ స్టాక్ డెవలపర్ మీరు మొత్తం నేర్చుకుంటే మీరు 3 జాబ్స్కి అప్లై చేయొచ్చు. అండ్ జాబ్ అప్లయింగ్కి మనకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫుల్ స్టాక్ డెవలపర్ కింద. సో మీరు అలా 3టికి అప్లై చేస్తూ ఉంటే మీకు ఎక్కడో ఒకక్కడ తగలచ్చు. అండ్ దిస్ ఈస్ ద ఫుల్ స్టాక్ డెవలపర్ రోడ్ మ్యాప్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్. Please subscribe and follow and like the video. Thank you.